అమెరికాలో ఓ పక్కన మురికివాడలు ఉంటాయి. మరో పక్కన మంచి మంచి ఇది ఉంటాయి. మనకు కూడా హైదరాబాద్‌లో ఓ పక్కన బస్తీలు ఉంటాయి. రెండో పక్కన హైటెక్ సిటీనే ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్స్‌పోజ్ చేసేదేంటి? రెండో వైపున ఎక్స్‌పోజ్ చేస్తారు గానీ, ఆ ట్రాఫిక్కు, బురదో, నీళ్ళో ఆ మెయిన్ దాన్ని ఎక్స్‌పోజ్ చేయరు. మన దేశంలో దరిద్రం ఏంటంటే, మన మీడియా గాని, మన వాళ్ళు గాని, మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో పాజిటివ్స్‌ని కంటే కూడా నెగెటివ్స్ ఎక్కువ చేస్తారు. అక్కడ పాజిటివ్స్‌ని ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకుంటారు. అమెరికా, యూరప్ దేశాలు. దాన్ని చూసుకునే మనోళ్ళందరూ అటు పరిగెత్తుకెళ్తుంటారు. అక్కడికెళ్ళాక చూసాక రెండవ ప్రాంతాన్ని చూసిన తర్వాత కానీ నిజాలు తెలీదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అబ్బో! అసలు అమెరికాలో కింద చొక్క నీళ్లు పడ్డాయంటే గనక ఊరుకోరంట. అక్కడ ఏది కొంచెం తుమ్మినా, ఉమ్మినా ఊరుకోరంట అలాంటి వాటి దగ్గరే ఉంటుంది. కానీ దరిద్రంగా ఉండే ప్రదేశాలు ఉంటాయి. కానీ వన్ సైడే చూస్తుంటారనమాట. అట్లాగే చైనాదైనా సరే. చైనాలో అద్భుతమైనటువంటి ప్రదేశాలున్నాయి. అసహ్యకరమైన ప్రదేశాలున్నాయి. దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆటిని మాత్రం ఎక్స్‌పోజ్ గాని దాదాపుగా అక్కడ ఏళ్ల తరబడి జరుగుతున్నటువంటి ఇలాంటి తంతుని గురించి తెలుసుకోండి అన్నటువంటిది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి కొంతమంది రైజ్ చేస్తున్నారు.